గీతాంజలి మళ్ళీ వచ్చిందంట భయ్యో, మామూలుగా రాలేదు. నాకైతే షాక్ అయిపోయినా నిజంగా. ఏమన్నా అర్రర్ ఎఫెక్ట్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ హాల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది భయ్యా. నిజంగా కోన వెంకట గారిని అయితే మెచ్చుకోవాలి భయ్యా. ఏమన్నా సినిమా అందించి అంజలి సినిమా కంటే ఇది గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సినిమా సూపర్ డూపర్ హిట్ భయ్యా. నీకు అంజలి సినిమా ఎంత బాగా ఎంజాయ్ చేసినా అంత డబుల్ ఎంజాయ్ చేసినావు. ప్రొడక్షన్ హాల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. నాకు బాగా నచ్చింది భయ్యా. అంజలి గారి క్యారెక్టర్ కానీ, సునీల్ గారి క్యారెక్టర్ కానీ, అలాగే ఆలి గారి క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. క్లైమాక్స్ ఫైట్ అయితే అల్టిమేటెడ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే లొకేషన్ అయితే ఇంకో లెవెల్ చూపి సూపర్ డూపర్ హిట్ భయ్యా. నిజంగా అసలు అల్టిమేట్ సినిమా. ఇలాంటి సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నాం భయ్యా. అన్న ఇప్పుడే గీతాంజలి మళ్ళీ వచ్చిందని సినిమా చూసి వచ్చాను అన్న. ఏంటంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇంతకుముందు గీతాంజలి అనే సినిమా చూశాను. దాన్ని మించిపోయే లెవెల్లో నిజంగా ఊర మాస్ లెవెల్లో ఉంది సినిమా. మామూలుగా ఏ ఆడియన్స్ అయినా సరే మూవీ చూడాలంటే దేని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారంటే ఒక కామెడీ, ఒక హర్రర్, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అన్ని కావాలని అనుకోవాలి వస్తారు. నిజంగా ఈ మూవీకి కావాల్సిన ప్రతి ఒక్క ఎలివేషన్ సీన్స్ అనేవి ప్రతి ఒక్కటి ఇందులో ఉన్నాయి. నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ ఆకట్టుకున్న సినిమా. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు సినిమా. ఏంటంటే చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకు వరకు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. నిజంగా డైరెక్టర్ శివ గారు ఒక సరైన స్క్రిప్ట్ తీసుకొని ప్రతి ఒక్క కథకు, ప్రతి ఒక్క సీన్ కి, ప్రతి ఒక్క కామెడీకి సరైన న్యాయం చేశారని చెప్పేసి అనిపించింది అన్న. నిజంగా ఈ వీక్ లో వచ్చిన సినిమాలలో ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ తర్వాత మాకు బాగా నచ్చిన సినిమా అంటే ఈ గీతాంజలి సినిమా అన్న. చాలా బాగుంది. అంజలి గారు యాక్టింగ్ చాలా తర్వాత ఇదొక బిగ్ విల్ లాగా. ఎందుకంటే ఇటువంటివి అంతగా సక్సెస్ కాలేదు, కానీ దీంట్లో మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ యాక్టింగ్. కోనా మార్క్ కామెడీ అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందులో హర్రర్ కామెడీలో ది బెస్ట్ పెట్టి ఇచ్చాడు. కోనా వెంకట్ మార్క్ ఆఫ్ డైలాగ్స్ కానీ చాలా రోజుల తర్వాత ఆయన టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. హైలైట్స్ ఏంటి? హైలైట్స్ కామెడీ కూడా బాగుంది. సో పార్ట్ 1 కన్నా ఇంకొంచెం బెటర్ గా ఉంటుందేమో అనుకున్నాం, కానీ దెయ్యాలను నైట్ చూపిస్తే బాగుంటుంది, పగల్లో దెయ్యాలు చూస్తే ఎఫెక్ట్ రాలేదన్నమాట. సో పర్లే, ఆ కామెడీ అంతా కూడా కొంచెం బాగా ఎంజాయ్ చేస్తాం. ఏం సినిమా చూసారు భయ్యా? గీతాంజలి మళ్ళీ వచ్చింది, బాగుంది. ఫైట్, కామెడీ అన్ని సాంగులు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చంపేసి